రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తైతే ఆమదాల వలస తమ్మినేని సీతారాం నియోజకవర్గంలో అదే పార్టీ నుంచి రెబల్గా పోటీ చేశారు ప్రస్తుతానికి. అసలు ఎందుకు అతను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? మనతో మాట్లాడడానికి తమ్మినేని సీతారాంకి పోటీగా సిద్ధమయ్యారు సువ్వారి గాంధీ. ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ్మినేని సీతారాంకి, స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాంకి మీరు కుడిభుజంగా ఉండేవాళ్ళు. ఎందుకు మీరు బయటికి రావాల్సి వచ్చింది? అసలు తమ్మినేని సీతారాముకి కుడిభుజంగా ఉండడం కాదండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. సీతారాంకి పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి అందరి దృష్టిలో సీతారాంకి మేము కుడిభుజంగా మీకు కనిపించామేమో తప్ప సీతారాంకి కుడిభుజం కాదు, పార్టీకి. మీరు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయడం గల కారణాలు ఏంటి? మేము వాస్తవానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా కుటుంబం అభిమానులు. అయితే రాష్ట్ర విభజన అనంతరం అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరిగిన అవమానాల సందర్భంలో 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మేము పార్టీలో చేరడం, గడిచిన 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా పొందూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పొందూరు మండలం వస్తూనే మొట్టమొదటిసారి 2014లో తెలుగుదేశం కోటలకు బీటలు వాలి గడిచిన 10 సంవత్సరాల నుండి డాంబికాలు పలికే కోన రవికుమార్ను గడిచిన దశాబ్ద కాలంగా పొందూరు మండలం నుంచి బయటకు పంపడం జరిగింది. తదనంతర పరిణామాల్లో మా వలన చాలా ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో 2016లో మాపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మా పోరాటం మేము చేస్తూనే ఉన్నాం. 2018లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంలో వీరిద్దరి అల్లుడు మామల అంతర్గత ఒప్పందపు రాజకీయాలని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టడం, ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పార్టీ శ్రేణులు. కాబట్టి ఆమదాల వలస నియోజకవర్గం నుండి శాసనసభకు మాకు అవకాశం కల్పించమని అడగడం జరిగింది. అయితే ఆ సందర్భంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 14లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. అదేవిధంగా వయసు రీత్యా కూడా ఇది చివరి ఎన్నికలు కాబట్టి ఈ ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దాం, మీరు నన్ను దృష్టిలో పెట్టుకొని పార్టీకి పనిచేయండి, 24 ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం, అదేవిధంగా మీకు యథావిధిగా మళ్ళా ఎంపీపీగా కూడా కంటిన్యూ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. తదనంతరం మేము పార్టీకి పనిచేయడం, ఆమదాల వలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం, పార్టీ కూడా ఇక్కడ గెలిచిన అభ్యర్థికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం జరిగింది. అయితే మీకు ముందుగా చెప్పినట్టే ఈ 2 పార్టీల్లో కూడా ఏ ఒక్కరిని ఎదగనీయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండాలి, టీడీపీలో నువ్వు ఉండాలి అన్న వారి ఒప్పందపు రాజకీయాల్లో భాగంగా 19లోనే అభ్యర్థిత్వం కోసం ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 24లో ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అనే కారణంతో మాపై రాజకీయంగా అణిచివేతలకు ఆయన ప్రయత్నించడం జరిగింది. ఇది ప్రతి సందర్భంలోనూ మేము పార్టీ దృష్టికి తీసుకువెళ్ళడం, ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయం వస్తుందని చెప్పి పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. మేము పార్టీని నమ్మాం. మధ్యలో ఎంపీపీ ఎన్నికల సందర్భంలో కూడా మీకు తెలిసిందే, ఆ హామీ కూడా నెరవేర్చలేదు. చివరగా ఈ హామీ అయినా నెరవేరుతుందన్న ఆశతో మేము పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టం, మొన్న 16వ తేదీన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమదాల వలస నుంచి మా పేరు లేకపోవడంతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడాలి, వీరి ఒప్పందపు రాజకీయాలు, వీరి అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియచేయాలి, ఆత్మగౌరవంతో కూడిన ఆమదాల వలస నిర్మాణానికి మనం ఖచ్చితంగా ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. వీరిద్దరు అల్లుడు మామలు ఈ 2 పార్టీల్లో కూడా తెలివిగా, ప్రధాన పార్టీలు రెండిట్లో మనిషి ఒక వైపు ఉంటూ ఏ ఒక్కరిని ఎదగనీయకుండా చేస్తున్న అరాచకాలు, ఈ విధంగా బలైపోయిన ప్రతి ఒక్కరిని వెన్ను తడుతూ ఖచ్చితంగా ప్రజలకి ఈ విషయాన్ని తెలియచేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావాలి అని నిర్ణయించుకున్న మేర మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు సీనియర్ నేత తమ్మినేని సీతారాం కానివచ్చు, గతంలో ఎలక్షన్లో పోటీ చేసి ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయిన కోన రవికుమార్, ఇద్దరిని ఢీకొట్టడానికి మీరు సరిపోవచ్చు అనుకోవచ్చా? అసలు మీరు కొన్ని విషయాలను పక్కన పెడుతున్నారు అనిపిస్తుంది నాకు. రవికుమార్ ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోవడం ఏంటి? ఇది 4వ సారి పోటీ చేయడం, ఒక్కసారే గెలిచాడు ఆయన.
2 సార్లు ఓడిపోయి ఒకసారి గెలిచాడు. ఇది 4గోసారి. 4 విడతల్లో గెలిచిందే ఒక్కసారి. ఆ సందర్భంలో కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ఈ స్థానిక వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పట్ల ఉన్న వ్యతిరేకత వలన ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి కూడా మనం గమనించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మేనియాలో గెలిచాడే తప్ప ఈయనకి అవకాశం లేదు. ఈయన తప్పితే ఆయన అన్న కారణంలో గెలిచారే తప్ప ఏదో ప్రజా వ్యామోహంతో కోనరావు ఏం గెలిచలేదు. ఇక్కడ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్న తర్వాత అధిష్టానం నుంచి మీకేమైనా పిలుపు రావడం జరిగిందా, లేకపోతే మీకు ఏమైనా మళ్ళీ వాగ్దానాలు కానీ చేయడం జరిగిందా? అభ్యర్థిత్వం ప్రకటించక ముందు పార్టీ పెద్దలు మాట్లాడడం జరిగింది. మేము కూడా స్పష్టంగా చెప్పాం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. గతంలోనే ఆల్రెడీ ఒక మాట తప్పారు, ఈసారి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మీరు ఇక్కడ 2 విషయాలను కూడా గమనించాలి. ఒకటి, స్థానికంగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. పార్టీ నాయకులు కార్యకర్తలను నట్టేట ముంచి వారి కుటుంబ స్వలాభమే వారి ప్రధాన ఎజెండాగా వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. ఈయనతో 175కి అవకాశం ఏమాత్రం లేదు. అది మీకు తెలుసు, మాకు తెలుసు, నియోజకవర్గ ప్రజలకి తెలుసు. అటువంటి అవినీతి ఆరోపణలు, దొంగ సర్టిఫికెట్ల వ్యవహారంలో అడ్డగోలుగా దొరికిపోయిన వ్యక్తి, గుడి బంగారం దొంగతనం ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తితో టిక్కెట్లు ఇవ్వడం, ఇటువంటి వ్యక్తితో మీరు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి వద్దండి. మీరు గతంలో ఇచ్చిన మాటకు మేము ప్రత్యేకించి ఇప్పుడు మీకు టికెట్ అడగడం కాదు, 19 ఎన్నికల సందర్భంలో పార్టీ ఇచ్చిన మాటకు మీరు మాట నిలబెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఆలోచిస్తాం అని చెప్పారు. 16వ తేదీన ఎప్పుడైతే నిర్ణయం వచ్చేటప్పుడు అభ్యర్థిత్వంలోగా మమ్మల్ని పరిశీలించలేదో, ఖచ్చితంగా ఇక్కడ మేము ఈ నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఆత్మగౌరవంతో కూడిన ఆమదాల వలసను నిర్మించాలంటే ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వెళ్తూ ఇద్దరు అల్లుడు మామల్ని వీళ్ళ అంతర్గత అవినీతి ఒప్పందాలని ప్రజల ముందు పెట్టాలన్న లక్ష్యంతోనే మా పోరాటం. ఇది అంటే ఆ పార్టీ అని ఈ పార్టీ అని సార్, టీడీపీ వైసీపీ ఇద్దరు మామూలు ఒకే కుటుంబం నుంచి రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవడం ఏముంది, అది నిజమే కదా, అది మీకు కూడా తెలుసు కదా. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి మీకు కూడా నా అభ్యర్థన, 2019లో ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్పి అఫిడవిట్ వేసిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎన్నికల తదనంతరం మహాత్మా గాంధీ లా కాలేజీలో డిగ్రీ కంప్లీట్ అయినట్టు ఓ దొంగ సర్టిఫికేట్తో అడ్డగోలుగా దొరికిన ప్రత్యర్థి వర్గంలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థి, ఆయన బంధువులు కుటుంబ సభ్యులు కాబట్టే కదా హైకోర్టులో కేసు వేయలేదు. కేసు వేసి ఉంటే ఈయనే ఎమ్మెల్యే అయ్యి ఉండేవారు. ఇప్పుడు 2024లో పోటీ చేసి 4 మండలాలు మున్సిపాలిటీ సుమారు 2 లక్షల మంది ఓటర్లకు కలుసుకుంటూ ఇన్ని వ్యయ ప్రయాసలు కోర్చి ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో ఎన్నికలు వెళ్తున్న తెలుగుదేశం అభ్యర్థి కేసు వేస్తే రెండో అత్యధిక ఓట్లు 19లో వచ్చిన కోనరావికి 3 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం వచ్చి ఎందుకు కేసు వేయలేదు? ఇది అంతర్గత ఒప్పందాలు కాక ఇంకేమంటారు? అదే ప్రత్యర్థులు అయితే ఊరుకుంటారా? చిన్న చిన్న అధికారులు తప్పు చేయకపోయినా తోలు తీస్తా, తొక్క తీస్తా, ఈవెన్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సిఐ స్థాయి అధికారికి కాలు విరిచేస్తా అని చెప్పి హడావిడి చేసే ఈ తెలుగుదేశం అభ్యర్థి కోన రవికుమార్ భావ విషయంలో భావమర్ది పాత్రనే పోషిస్తున్నారు తప్ప రాజకీయంగా ప్రత్యర్థి పట్ల దాడి ఎక్కడ చేశాడు? దాన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోటీ చేసేదే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలుపుకి. ఎమ్మెల్యే పదవే వస్తుంది అనేటప్పుడు నువ్వు యుద్ధం చేయలేదు. అది కేవలం ఒక 40-50 వేలు ఇచ్చి ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే అటు తెలుగుదేశం పార్టీకి ఒక సీట్ వచ్చేది, నీకు ఎమ్మెల్యే పదవి వచ్చేది. పార్టీకి ఇంకేం కావాలి ఇంతకంటే? మీ అంతర్గత చీకటి ఒప్పందాలకు ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదని కూడా మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను నేను. ఈ మామాలను ఢీకొట్టడానికి ఎలా ముందుకెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? ఖచ్చితంగా గడిచిన దశాబ్ద కాలంగా వీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, వీరి అవినీతి సామ్రాజ్యాలు ప్రతి విషయం సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి. ప్రతి గ్రామం, ప్రతి ఓటర్కి అర్థమయ్యే రీతిలో సాక్ష్యాధారాలతో తెలియజేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ కుటుంబ రాజకీయాలకు చర్మగీతం పాడాలని, ఆత్మగౌరవంతో కూడిన ఆమదాల వలస నిర్మాణంలో మీరందరూ ఒక్కసారి ముందడుగు వేయాలని చెప్పి తెలియజేసి
వారిని ఖచ్చితమైన కార్యోన్ముఖులను చేస్తూ ఖచ్చితంగా గెలిచి మీ ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఆమదాలవలస నియోజకవర్గంలో ఈసారి ఇండిపెండెంట్గా మామ అల్లుళ్ళకైతే మాత్రం చెక్ పెట్టేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నాము. అయితే రాజకీయం ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ ఇంత అవినీతి రాజకీయం చేశారని అయితే మాత్రం ఇండిపెండెంట్గా సువ్వార్ గాంధీ అయితే మనోవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా నమ్మించి నన్ను మోసం చేశారంటూ ఆవేదన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ఆమదాలవలసలో రాజకీయం ఎలా ఉంటుందనంటే ఇండిపెండెంట్దే మాత్రం నాదే మాత్రం జెండా ఎగరవేస్తానని చెప్పి అయితే మాత్రం గాంధీ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.